సాక్షి చైర్పర్సన్ సాయి రెడ్డిని విచారించారా? వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తెలియాలి. భాజపాతో జగన్కున్న అవినావ సంబంధం అందరికీ తెలుసు. సిబిఐ దర్యాప్తునకు ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం. అంటే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడిస్తున్న సునీత గారు ఎందు గురించి చైర్పర్సన్ సాయి రెడ్డిని విచారించారా? ఎందుకు విచారించరు? వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తెలుసా? తేలాలి. అది భాజపా జగన్కున్న అభినవ సంబంధం ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీ జగన్కు ఎలాంటి సంబంధం ఉంది? ఆ సంబంధం ఏంటిది? ఇది అందరికీ తెలుసా తెలియదా? సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం. సిబిఐ ఒత్తిడి గురించి సునీత గారికి అనుమానం ఉందంట. కాబట్టి ఇప్పుడు సాయి రెడ్డిని ఎందుకు విచారించరు? అసలు భారతీయ జనతా పార్టీకి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఈ పార్టీలకు ఎలాంటి అభినవ సంబంధం ఉంది? ఈ సంబంధాలతో ప్రాణాలకు ముప్పున్నది. కాబట్టి ఇంతకుముందు ఆయనను చంపడం జరిగింది వివేకానంద రెడ్డిని. మళ్ళా తిరిగి ఇప్పుడు ఏం చేస్తారో, మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రను ఏం చేస్తారో అని సునీత గారు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటని ఎవరికైనా అనిపిస్తుందా? అంటే చనిపోయిన మూమెంట్లో ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి కాబట్టి అవి చూస్తే ఇది ఆత్మహత్య ఎలా అయిపోతుంది? ఒళ్ళంతా గాయాలున్నాయి, ఇట్లాంటి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నప్పుడు ఈ గుండెపోటని ఎవరైనా అనిపిస్తుందా అని ఆమెకు అనుమానం కలిగింది. కాబట్టి ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. ఈ విషయంలో సునీత గారు ప్రశ్నించారు. ఇది శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే ఈ గుండెపోటని ఎలా అంటారు? తర్వాత ఇది శరీరంలో గుండెపోటని మీరు అంటున్నారు, తర్వాత ఇది హత్య అని ఆమె అంటున్నది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ తిరిగి ఏమంటున్నారంటే సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ చైర్పర్సన్ అలా ఎందుకు చెప్పారని విజయసాయి రెడ్డిని విచారించారా? విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించరు? అసలు సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటని మరణము ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ విజయసాయి రెడ్డిని ఎందుకు అడగరు మీరు ఆ విషయంలో? తర్వాత అని అడిగారు. వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఏ రోజైతే చంపబడ్డాడో వివేకానంద రెడ్డిని ఆ రోజు మార్నింగు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు చేశారు? ఆ కోణంలో ఎందుకు విచారించరు? అసలు ఇది గుండెపోటని ఎలా అంటారు? ఆ రోజు చనిపోయినప్పుడు మాత్రము ఈయనకు వచ్చిన కాల్స్ ఎందుకు ఇప్పటిదాకా విచారించి రిపోర్ట్ తీయలేదు అని సునీత గారు అనడం. తర్వాత హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా? హత్య చేసేటప్పుడు ఎవడన్నా ప్రత్యక్ష ప్రసారం చేస్తారా అండి? హత్య చేసింది ఎందుకు? వాళ్ళ మంచి గురించి, వాళ్ళ బెనిఫిట్ గురించి చూసుకున్నారు తప్ప అది హత్య చేసిరా చేయరా చట్టం తన పనితనం చేస్తుంది. తర్వాత ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. హత్య జరిగిన గదిలో నుంచి సాక్షి మీడియాకే తొలుత సమాచారం వెళ్ళింది. హత్య జరిగిన రోజు ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎన్ని కాల్స్ పోయినాయి, అసలు ఎవరికి సమాచారం లేని ఈ సాక్షి మీడియాకే అతి తొందరలో ఈ సమాచారం ఎలా అందింది అనేసి నిలదీయడం జరుగుతుంది. ఆయన అనుమానాలు కొన్ని వెంట వస్తున్నాయి ఆమె. తర్వాత అని సాక్షి కడప విలేకరు బాలకృష్ణకు 6.24 గంటలకు ఫోన్ కాల్ వెళ్ళిందన్నారు. అంటే సునీత గారు ఈ విధంగా సమాచారం వెళ్ళిన తర్వాత ఆ సమాచారాన్ని ఆరోపించి సాక్షి కడప విలేకరు మొత్తము బాలకృష్ణకు అందరికంటే మొదలు 6:24 ఫోన్ కాల్ వెళ్ళిందని ఆమె సాక్షి యజమాని ప్రత్యక్ష సమాచారం తెలిపిన ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు. అంటే ఆ రోజు చంపబడ్డాడు కాబట్టి 6:24 ఫోన్ కాల్ వెళ్ళింది సాక్షి విలేకరు బాలకృష్ణకు. సాక్షి యజమానికి ప్రత్యేక సమాచారం తెలిసినా ఎందుకు సరి చేసుకోలేదో తేలాలన్నారు. స్థానిక సిబిఐని బెదిరించి మరి రక్తపు మరకలను శుభ్రం చేయించడం వెనుక అంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. స్థానిక సిబిఐని బెదిరించి మరి రక్తపు మరకలను శుభ్రం చేయడంలో వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. తర్వాత ఈ విషయంలో సిబిఐ ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. సిబిఐ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు చేపట్టలేదు అనేసి ఆ విషయంలో అనుమానం కలిగింది. తర్వాత
ఎవరి ఒత్తిడి వల్లనో దర్యాప్తు ఆపేశారనే అనుమానం ఉందన్నారు. అసలు ఎవరు వీళ్ళకి రికమెండేషన్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఈ దర్యాప్తును ఆపేశారు, ఇవి కొన్ని కోణాల మీద దీనిలో ఏంటంటే అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి భాజపాతో జగన్కు ఉన్న అవినాభ సంబంధము అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీతో ఎలాంటి సంబంధం ఉంది, అలాంటి అభినవ సంబంధము అందరికీ తెలిసింది అనేసి వ్యాఖ్యానించారు ఆమె. కాబట్టి హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆమె సోమవారం మొత్తము మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఇది వివేకానందరెడ్డిది, ఆయన కూతురు సునీత. ఈ విషయాన్ని మొత్తము బషీర్బాగ్ సోమవారం రోజు మధ్యాహ్నము కరెక్ట్గా ప్రెస్ క్లబ్లో హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజల ద్వారా వెల్లడించారట. కాబట్టి ఈ విషయంలో నిందితులతో అవినాష్కు పరిచయం లేదంటే నమ్మాలా? ఎప్పుడైతే హత్య జరిగిందో, ఈ హత్యకు గురి కాబడ్డాడో, ఈ నిందితులతో అనుమానము వచ్చింది ఆమెకు. అయితే ఈ నిందితులకు అవినాష్కు పరిచయం లేదంటే ఎలా నమ్మాలి అనేసి ఆమెకు సందేహం కలిగింది. ఎవరికి? సునీతకు. తర్వాత 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటాక జరిగిన వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి నిందితులుగా అంటే 2019 అర్ధరాత్రి 14న దాటాక జరిగిన వివేక్ హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి నిందితులుగా ఉన్న కడపకు ఈ విలేకరుకు ఎప్పుడైతే 6:29 బాలకృష్ణకు ఫోన్ కాల్ వచ్చింది, ఈ విజయసాయి రెడ్డిని ఎలా నిలదీస్తలేరు, ఈ దర్యాప్తులు ఎందుకు చేపడతలేరు, అసలు జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి అభినవ సంబంధం ఏంటి, ఇవన్నీ చేసిన మా నాన్నగారి హత్యకు ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలేదు. అసలు ఈ అందరు కలిసి ఎవరిని మోసం చేస్తున్నారు? వివేకానందరెడ్డి హత్య కేసు మరి ఇట్లనే కంటిన్యూగా వాళ్ళు రాజయోగం అనుభవిస్తున్నారు. మా పరిస్థితి, మా కుటుంబంలో మా నాన్న చనిపోయి ఈ బాధలో ఉన్నాం. అసలు దీనికి అర్థం ఏంది? అసలు కేంద్రం పట్టించుకోదా, లేకపోతే స్టేట్ పట్టించుకోదా, సిబిఐతో దర్యాప్తు చేపియరా? అంతా అన్ని వీళ్ళే నడవాలనా? ఈ విషయంలో తొందరగా తేల్చాలని సునీత గారి ఆలాపన.